బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మూసీ సుందరీకరణ పనులలో మరో కీలక అడుగు పడింది. రాజేందర్ నగర్ పరిధిలోని సుందరీకరణ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా కిస్మత్పూర్ శివారు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఎకనామిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా భూసేకరణ బాధితులకు కల్పించాల్సిన పునరావాస ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ మూసీ సుందరీకరణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. రాజేందర్ నగర్ పరిధిలో సుందరీకరణ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మూసీని ప్రక్షాళన చేసి మూసీ పరివాహక ప్రాంతం అంతా అందంగా సుందరంగా తీర్చిదిద్దాలి అని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తుంది. రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనులు ప్రారంభమయ్యే వేగంగా జరుగుతున్నాయి పనులు. ఇందులో భాగంగా కిస్మత్పూర్ శివారు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఎకనామిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా భూసేకరణ బాధితులకు కల్పించాల్సిన పునరావాస ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ ప్రక్షాళన సుందరీకరణ పనుల్లో కొంతమంది నివాసాలు కోల్పోతున్నారు. వాళ్ళందరినీ రోడ్డుపైన వదిలేయము, వాళ్ళందరినీ ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. మూసీ సుందరీకరణ పనుల్లో ఎవరైనా తమ నివాసాలను కోల్పోతే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అన్న దానిపై కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎకనామిక్ సర్వే చేస్తూ ఉన్నారు. రాజేంద్ర నగర్ పరిధిలో సుందరీకరణ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా కిస్మత్పూర్ శివార్లు, ఇప్పుడు మీరు చూస్తున్నది కిస్మత్పూర్ శివారు ప్రాంతంలో అక్కడ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. ఎకనామిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా భూసేకరణ చేయడం, భూసేకరణలో నివాసాలు కోల్పోయిన బాధితులకు, భూములు కోల్పోయిన బాధితులకు ఎటువంటి పునరావాస ప్రక్రియను కల్పించాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానికి అనుగుణంగా ఈరోజు సర్వే వేగవంతంగా చేస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరెవరు భూములను కోల్పోతున్నారు, వారి పరిస్థితి ఏంటి, వారికి పునరావాసం ఏ విధంగా కల్పించాలి, వారికి నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలి అన్న దానిపై ఒక పూర్తి స్థాయి సర్వే చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎకనామిక్ సర్వే ఏ విధంగా కొనసాగుతోంది? మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హైదరాబాద్ మూసీ సుందరీకరణ పనుల్లో మరో ముందడుగు పడిన ఘటన. నిజానికి మూసీని త్రూఅవుట్ ద ఇయర్ మొత్తం 365 రోజులు మంచినీటితో పారే విధంగా చెయ్యాలి అని, మూసీ నది ఒడ్డును అందంగా తీర్చిదిద్దాలి అని, ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందించాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే కొంత భూసేకరణ అవసరం, అక్కడ కొన్ని నివాసాలను తొలగించాల్సి ఉంటుంది. వారందరికీ పునరావాసం ఏ విధంగా కల్పించాలి అన్న దానిపైన, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాసం కల్పించాలి అనే విషయంపై అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు.